The first question is here. Which of the following activities are called the process of copying? See, కాపీ చేయడాన్ని ఇంకొక విధంగా పిలుస్తారు. అది ఏంటి అని అడుగుతున్నారండి. సింపుల్ క్వశ్చన్. హియర్ మీకు పేస్ట్ అంటే తెలుసు. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఇక్కడ పేస్ట్. పేస్ట్ అంటే మనం జనరలీ కంట్రోల్+V తో డేటాని పేస్ట్ చేసుకుంటాం. కంట్రోల్+C అంటే కాపీ, కంట్రోల్+V అంటే పేస్ట్. రైట్. డేటాని యాడ్ చేయడం అంటే ఎక్స్ట్రా ఇన్సర్ట్ చేయడం. అండు ఇస్ నథింగ్ బట్ కంట్రోల్+Z. కంట్రోల్+Z ఇస్ నథింగ్ బట్ అండు. బట్ ఇక్కడ క్లోనింగ్ అనే ఆప్షన్ డిఫరెంట్ ఉంది కదా. క్లోనింగ్. సో హియర్ ద ఎగ్జాక్ట్లీ ఆప్షన్ ఫర్ కాపీయింగ్ అంటే డేటాని కాపీ చేయడం అంటే జెరాక్స్ కాపీ లాంటిదండి. చూడండి ఇక్కడ ఒక ఇది ఉంది కదా పీజియన్. సో సేమ్ యాజ్ ఇంకొక పీజియన్ ఉంది. దిస్ ఇస్ నోన్ యాజ్ కాపీ. సో దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ క్లోనింగ్ అండి. క్లోనింగ్ అంటే లైక్ కవలలు అంటాం కదా, అలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. సో కాపీకి ఇంకొక వర్డ్ వచ్చేసరికి క్లోనింగ్ అన్నమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ టు బైనరీ నంబర్ అని అడుగుతున్నారండి. ఓకే, 1001 ఈ నంబర్ కి డెసిమల్ నంబర్ ఎంత అని అడుగుతున్నారు. వెరీ సింపుల్ క్వశ్చన్. సో జనరలీ ఈ నంబర్ కి మనకు డెసిమల్ నంబర్ కావాలి అంటే 8421 కోడ్ 8421. ఓకే, సో జనరల్ గా మనకి ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో ఆ జీరోస్ ఉన్న వాటిని మనం జస్ట్ సెకండ్. Okay, 8421. So here this is become 0 and this one also becomes 0 because 0 into any number 0 and see here 1 into 8 is nothing but 8. 4 into 0 is 0. 2 into 0 is 0. 1 into 1 is 1. So complete చేస్తే ఇక్కడ answer is 9 అండి. 8421 code. Very simple answer. చాలా 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 సింపుల్. ఇంతకంటే సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే నేను నమ్మను. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ 9. 9 ఇస్ రైట్ ఆన్సర్. 8421 కోడ్. జీరోస్ ఎక్కడ ఉంటే అక్కడే మనం క్యాన్సిల్ చేసుకుని రిమైనింగ్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ స్టెప్ కూడా అవసరం లేదు నిజం చెప్పాలి అంటే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టైప్ ఆఫ్ హార్డ్వేర్. ఓకే, హార్డ్వేర్ ఇంటరప్ట్ దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్ బై ద ప్రాసెసర్. సి, ప్రాసెసర్ ఇస్ నథింగ్ బట్ CPU. Generally here we call it as processor. Central Processing Unit. సో మాట్లాడేటప్పుడు కొలోకియల్ లాంగ్వేజ్ లో మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పలేం కదా. సో సింప్లీ ప్రాసెసర్. సో ప్రాసెసర్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు మనం మధ్యలో దాన్ని ఇంటరప్ట్ చేయకపోతే చెయ్యలేని వాటిని ఏమని చెప్తాము అని అడుగుతున్నారండి. సో దిస్ ఇస్ నోన్ యాజ్ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అనమాట. అదే ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు సిపియులో ఏదైనా డేటా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనం మధ్యలో దాన్ని స్టాప్ చేయగలిగితే అది మాస్కబుల్ ఇంటరప్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే హార్డ్వేర్ ఇంటరప్ట్ దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అని చెప్తున్నారు. అంటే మనం దాన్ని ఇగ్నోర్ చేయలేము అంటే ఆన్సర్ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అవుతుంది. మనం దాన్ని ఇంటరప్ట్ చేసుకోలేము, అది ఇగ్నోర్ చేయలేము అన్నారు కాబట్టి ఆన్సర్ ఇస్ దిస్ వన్ అనమాట. ద నెక్స్ట్ వన్, ద పర్పస్ ఆఫ్ ద అన్రీడ్ ఫిల్టర్ ఇన్ ఈమెయిల్ అకౌంట్. సో దిస్ ఇస్ అ వెరీ జనరల్ క్వశ్చన్. ఓకే, మనకి మెసేజెస్ ఆర్ ఈమెయిల్స్ వచ్చినప్పుడు మనం మెసేజ్ ని చదవకపోతే ఏ రకంగా ఉంటుంది అనేది కదా పాయింట్ ఇక్కడ. షో ఎనీ ఈమెయిల్స్ అండ్ హ్యావ్. సి, ఈ డిలీటెడ్ డేటాకి జనరల్ గా ఈమెయిల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయితే అది ట్రాష్ కి వెళ్తుంది, రైట్. సో ఈ ట్రాష్ లో ఉన్న డేటా 30 days ఉంటుంది అండ్ ఆఫ్టర్ ద డేటా ఎంటీ అవుతుంది. అఫ్ కోర్స్ యు నో వెరీ వెల్. సో డైరెక్ట్లీ ఆన్సర్ చెప్పేస్తున్నా. టు షో ఓన్లీ న్యూ అండ్ అన్ఓపెన్డ్ ఈమెయిల్స్. సి, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్రీడ్ చదవని మెసేజెస్ ని ఎలా చూపిస్తారంటే అన్ఓపెన్డ్ ఈమెయిల్ లాగా చూపిస్తుందండి. వెరీ జనరల్ క్వశ్చన్. సో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ద నెక్స్ట్ వన్ ఇస్ point of sale. POS is nothing but point of sale అండి. The first one is right answer. Okay, point of sale is nothing but కార్డ్ స్వైపింగ్ మెషిన్స్ అండి. కార్డ్ స్వైపింగ్ మెషిన్స్ ని మనం అంటే కొలోకియల్ లాంగ్వేజ్ లో POS పాయింట్ ఆఫ్ సేల్. ఇక్కడ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. కార్డ్ ని స్వైప్ చేస్తాము అండ్ స్వైప్ చేసిన తర్వాత అది అంటే స్లిప్ కూడా బయటికి వస్తుంది కదా. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి కదా. ఇన్పుట్ డివైజెస్ అంటే సపోజ్ స్టైలస్ ఇస్ అ ఇన్పుట్ డివైస్ and scanner is the input device. Keyboard, mouse, these all are the input devices as you know very well. But ఈ పాయింట్ ఆఫ్ సేల్ అనేది బోత్ డివైస్ కిందకి వస్తుందండి. బోత్ అంటే ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ డివైస్. అంటే ఒక స్మాల్ మెషిన్ ఉంటుంది కదా, ఇంత చిన్న మెషిన్. సో ఈ మెషిన్ త్రూ మనం కార్డ్ ని స్వైప్ చేస్తున్నాం అంటే వీఆర్ గివింగ్ ద ఇన్పుట్. ఆఫ్టర్ గివింగ్ ద ఇన్పుట్ ఆబ్వియస్ గా మనకు అక్కడే అవుట్పుట్ కూడా ఒక ప్రింట్ వస్తుంది కదా, స్లిప్. సో పాయింట్ ఆఫ్ సేల్ ఇస్ అ బోత్ డివైస్. బోత్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, IO డివైస్ అని చెప్పొచ్చు. So ilantivi, do we have any other devices like both devices, input and output devices? Yes, we have.
డిజిటల్ కెమెరా. ఓకే. డిజిటల్ కెమెరా ఈస్ ఆల్సో బోత్ డివైస్. ఫోటో తీసుకునే కెమెరా అండి. ఫోటోస్ తీసుకుంటాం అండ్ అక్కడే చూసుకుంటాం కూడా. బోత్ పాసిబుల్ అవుతుంది. సో, ఇట్ ఈస్ ఆల్సో బోత్ డివైస్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ హెడ్‌ఫోన్స్ అండి. ఈ హెడ్‌ఫోన్స్ ఆర్ వాట్ వి కెన్ సే ఇయర్ ఫోన్స్ అని కూడా చెప్తారు కదా! హెడ్ సెట్స్. ఓకే. సో, హెడ్‌సెట్స్ ఆల్సో బోత్ డివైస్. బోత్ అంటే ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైసెస్ అవుతుంది. And all storage devices are also comes under input and output device. Even the touch screens also we consider as both device, input and output devices. So point of sale and generally this is known as point of sale. Okay, the next one. In MS Word, okay, shift plus F7. What is the meaning for shift plus? See, MS Word lo shift plus F7 ని ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది? That is the question. సో జనరలీ ఏదైనా ఇన్ఫర్మేషన్ రాశారు, సపోజ్ ఐమ్ రైటింగ్ హియర్ కంప్యూటర్, ఐమ్ రైటింగ్ ద వర్డ్ హియర్ కంప్యూటర్. సో ఈ కంప్యూటర్ అనే వర్డ్ లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సపోజ్ నేను ఈ స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను, అప్పుడు అండర్ లైన్ వస్తుంది, రెడ్ కలర్ తో అండర్ లైన్ వస్తుంది. సో రెడ్ కలర్ అండర్ లైన్ ఫర్ స్పెల్లింగ్ మిస్టేక్, రెడ్ కలర్ అండర్ లైన్ ఫర్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇండికేషన్ ఫర్ రెడ్ కలర్ అండర్ లైన్. ఓకే, అలాగే కలర్ కనుక మనకి గ్రీన్ కలర్ లో వస్తే గ్రీన్ కలర్ అండర్ లైన్, ఇక్కడ నేను రెడ్ తో రాస్తున్నా బట్ మై మీనింగ్ ఇస్ హియర్ గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ మిస్టేక్ ఫర్ గ్రామర్, ఏదైనా గ్రామర్ లో మిస్టేక్ ఉంటే అది గ్రీన్ కలర్ లో అండర్ లైన్ చూపిస్తుందండి. నౌ ద అనదర్ వన్ ఇస్ బ్లూ కలర్ అండర్ లైన్ విత్ బ్లూ కలర్ అండర్ లైన్ కాంటెక్స్టువల్ మిస్టేక్ అండి, కాంటెక్స్టువల్. ఓకే, కాంటెక్స్టువల్ మిస్టేక్, TX. Okay, contextual mistake. Okay, here blue color underline contextual mistake, red color underline spelling mistake, and green color underline grammar mistake. Whatever the mistake is there, just select the word. ఆ particular word ని select చేసుకోండి. వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరల్ గా F7 ని క్లిక్ చేస్తే ఆ రాంగ్ ఆన్సర్స్ ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట. అంటే మనం దేన్నైతే లైక్ టైప్ చేయాలనుకుంటున్నామో ఆ రిలేటెడ్ వర్డ్స్ అని కూడా మనకి సైడ్ కి వచ్చేస్తాయి కదా. సో F7 ఫర్ స్పెల్లింగ్ మిస్టేక్, ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు F7, సింప్లీ F7 ఫర్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి. దిస్ ఇస్ ఆన్సర్. ఓకే, బట్ వాళ్ళు ఇక్కడ ఏం అడుగుతున్నారు, కాంబినేషన్ విత్ షిఫ్ట్ ప్లస్ F7 తో ఏం జరుగుతుంది అంటే థ్రెజ్యూరస్ ఓపెన్ అవుతుందండి. యూ కెన్ సీ ద వర్డ్ హియర్, దిస్ ఇస్ నోన్ యాజ్ థ్రెజ్యూరస్, MS వర్డ్. ఓకే, సో MS వర్డ్ లో ఇక్కడ మనకి రివ్యూ ఆప్షన్ లో ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ద పాయింట్ ఇస్ హియర్ స్పెల్లింగ్ మిస్టేక్ ఆ గ్రామర్ చెకింగ్ ఏ మెనూలో ఉంటుంది అని అడుగుతారు. మెనూ ఆర్ ట్యాబ్, సి దీస్ ఆర్ ద మెనూస్ రైట్, ఫైల్ మెనూ, మెసేజ్, ఇన్సర్ట్, ఆప్షన్ సి, ఇవన్నీ కూడా మెసేజెస్, ఐ మీన్ టు సే మెనూస్. సో ఏ మెనూలో ఉంటుంది, స్పెల్లింగ్ చెక్, గ్రామర్ చెక్ మెనూస్ ఆర్ అవైలబుల్ ఇన్ రివ్యూ మెనూ. సి హియర్ వర్డ్ రివ్యూ. సో రివ్యూ మెనూలో ఇదంతా ఉంటుంది అనమాట. అండ్ హియర్ షిఫ్ట్ ప్లస్ F7 తో థ్రెజ్యూరస్ ఓపెన్ అవుతుంది. అండ్ ద మీనింగ్ ఫర్ థ్రెజ్యూరస్ ఇస్ వీ కెన్ సీ ద యాంటోనిమ్స్ యాజ్ వెల్ యాజ్ సినోనిమ్స్ అనమాట. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అన్ని కూడా మనకు కావాల్సిన లెటర్, ఆ పర్టికులర్ వర్డ్ టైప్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి, షిఫ్ట్ ప్లస్ F7 ని క్లిక్ చేయాలి. అప్పుడు మనకు కావాల్సిన యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అన్ని కూడా ఒకేసారి కనిపిస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ హియర్ థ్రెజ్యూరస్, యాంటోనిమ్స్, సినోనిమ్స్. అండ్ హియర్ చూడండి స్పెల్లింగ్ చెక్ అండ్ గ్రామర్ చెక్. ఈ స్పెల్లింగ్ చెక్ అండ్ గ్రామర్ చెక్ ని మనం F7 తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో హియర్ ఆన్సర్ ఇస్ థ్రెజ్యూరస్. వేర్ ఇస్ ద వర్డ్ థ్రెజ్యూరస్? యా, ఓపెన్ ద థ్రెజ్యూరస్. దిస్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ప్రోటోకాల్ ఐడెంటిఫైయర్? ప్రోటోకాల్ ఐడెంటిఫైయర్ అని దేన్ని అంటాము అని చెప్తున్నారు. ఓకే, సో జనరలీ URL, as you know very well, URL, Uniform Resource Locator. Uniform Resource Locator is also known as a website address. This is also known as a website address. Okay, so ఈ వెబ్సైట్ అడ్రస్ లో ప్రోటోకాల్ అని దేన్ని రిప్రజెంట్ చేస్తాము అని చెప్తున్నారండి. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ సంథింగ్ www డాట్, ఓకే, HTTP or HTTPS, వరల్డ్ వైడ్ వెబ్, అండ్ ఆఫ్టర్ దట్ gmail.com. Okay, gmail.com. So this HTTP is a protocol, hypertext transfer protocol. HTTP is a protocol. And a world wide web, this is known as a subdomain. This is a domain, but we call it as a subdomain. Gmail.com, it is a simply we can call it as a domain name. This is a domain name. But coming to here .com, only .com is also known as top level domain. Top level domain. The meaning for that is this website is indication for whether this is a commercial website or non-profit oriented website, or what type of website is that. That can be represented as top level domain.
So .com is nothing but commercial. .com meaning is commercial. Full form is commercial. So in URL, wherever you can see the word here, HTTP, this is known as a protocol. They're asking for the protocol. And World Wide Web, this is a subdomain. Okay, index.http. See, HTTP or HTTPS or PHP or something languages. So that is with the help of which language the particular website is created. That information we can see with the help of that index that something. So this is a language representation for the language. Here you can see here query string equal signs or something like this. So the first one is protocol, this is subdomain, and this is a domain name, and .com is a top level domain. Very important point. So our answer is HTTP. In HTTPS, S stands for secure. Okay, this is the old version and this is a new version. And one more important point here, HTTP, the port number for HTTP protocol is 80, and the port number for HTTPS protocol is 443. This is the port number. These are the virtual port numbers. Very important point. The next one. Serial ports are available in which of the following versions? Okay. Serial ports are available in two versions. Serial ports. So the first one is 9 pins are available and the second one is 25 pins also available. 9 pins as well as 25 pins. So here you can see this here male pins are there as well as female pins also available. I mean different ఉంటాయండి. మీకు ఇక్కడ కొంచెం క్లారిటీ కోసం చూడొచ్చు. ఇలాంటి పిన్స్ ఉంటే గనక మేల్ పిన్ అని చెప్తామండి అండ్ ఈ కైండ్ ఆఫ్ పిన్స్ ఉంటే గనక ఫీమేల్ పిన్స్ అని చెప్తారండి. పోర్ట్స్ లో మెయిల్ అండ్ ఫీమేల్ పోర్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఓన్లీ యూ కెన్ కౌంట్ దిస్ నంబర్. దీస్ 9 numbers are the 9 numbers and you can count these numbers also. These are the 25 numbers. So serial ports are available in two different variations. So here answer is 9 pins as well as here 25 pins. So A and C is right answer. A and C is right answer. Okay. So one more important point, serial port is also known as COM port. See, a serial port is also known as COM port. This is also important point. The word serial port. Okay, serial port is also known as COM port and the parallel port. Okay, the parallel port is also known as LPT port something. Okay, LPT port. Parallel port is also known as LPT port and the serial port is also known as COM port. Very important point. Okay, so there are two different variations of that. Those two versions are 9 and 25 pins. And look at this pins, 9 pins and 25 pins. Okay, these pins are the physical ports. We can say these are the physical ports. But previously I said no, that is HTTP and HTTPS. So for HTTP port number is 80. That is a virtual port number. Virtual means imaginary. But these are the touchable. We can say the tangible ports. Tangible ports are nothing but physical ports. Okay, and those are the virtual or imaginary ports we can say. The next one. Which of the following port is used for connecting the printer and scanner? See, there are so many types of ports are there in our computer. Okay, see these all are the ports. HDMI port, high definition multimedia interface. Okay, high definition multimedia interface. This is a port using for to connect so many things. And the basic thing is like a projector. Projectors are connecting with the help of HDMI port. And nowadays the TV, HD TV, HD means high definition television. High definition television. HD TV is also connecting with the help of HDMI port. And nowadays using for PlayStations also. PlayStations means while the time of playing video games, again they are connecting a plug with the help of HDMI port. And I already told you projector also connecting with the help of the same pin, projector. And the next one is even the monitor also connecting with the help of HDMI port. So these are the 4 points here you must remember. Here HD TV, high definition TV, and the next one is PlayStations, projector and monitor. These are the 4 things are connecting with HDMI port. Okay, high definition multimedia interface. And how many number of pins are there? Here the number of pins are 19 pins for HDMI port. Coming to your Thunderbolt. See, Thunderbolt, one type of USB port, but compared to that A type, B type and C type, different types of ports are there in USB port. But this port is a very fast while sending data from one place to another place. This port can transfer the data
in a fast manner. Okay, now display port, DVI port or display port we can say, and the VGA, this is important point, a video graphics array. So video graphics array, how many pins are there? You can count over here the pins, number of pins are 15 pins are there. And this VGA port is using for to connect the monitor. Here HDMI is also connecting for monitor purpose. And the next one is Ethernet port. Okay, the Ethernet port is also known as LAN port. This port is also known as a LAN port, local area network. This is connecting for internet connection purpose. Okay, internet connection purpose, they're using this Ethernet port. And one more important point, this is also known as RJ45 port. Ethernet port, LAN port, RJ45, these all are the synonyms. Okay. So the next one is here, see, USB-C type is also there, SD, no, different types are there, A type and all. This is for audio port. So which port is using for? See, actual answer here, parallel port. Okay, what they are connecting? Connecting the printer and scanner. Okay, connecting the printer and scanner nowadays. See, nowadays which port is using for to connect the printer and scanner nowadays? Answer is USB port for this one. But in olden days, to connect the printer purpose, they used a parallel port. Parallel port for printer purpose. This is in olden days. Okay, పాత కాలంలో parallel port through printer ni connect చేసేవాళ్ళండి. But this parallel port is replaced with the USB port. This port is replaced with the USB port. Okay, so this is answer here. HDMI I told you, and these all are the okay. ఇక్కడ లేదు అంత ఇంపార్టెంట్ కాదు, అంత స్పెసిఫిక్ గా పోర్ట్స్ కి రిలేటెడ్ కూడా కాదు. సో దట్ నెక్స్ట్ వన్ which is erase, okay, reverse, okay, which is reserved storage location, not reverse, reserved, okay, which is reserved storage location that collects temporary data to help the website browser or apps load faster. Very simple. మీరు ఏదైనా గూగుల్ చేస్తున్నారు, ఓకే, ఆ గూగుల్లో మనం టైప్ చేస్తున్నాము ఫేస్బుక్ అని. ఫేస్ అని టైప్ చేయగానే మన కింద ఆప్షన్స్లో వచ్చేస్తాయి కదా, ఫేస్బుక్ అని, ఫేస్బుక్ లాగని, అంటే లాగిన్ అని, డిఫరెంట్ అనో ఆ నేమ్స్ అని కూడా మనకి ఆటోమేటిక్గా కింద కనిపిస్తాయి. మనం సగం టైప్ చేసిన వెంటనే ఇంకొక సగం కింద కనిపించేస్తుంది. మీరేం కష్టపడతారులే, మీకోసం నేనున్నా అని క్యాచీ మెమరీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో క్యాచీ మెమరీ ఏం చేస్తుందంటే రీసెంట్లీ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా, ఏదైతే డేటాని మనం రీసెంట్గా లేదా ఫ్రీక్వెంట్గా మళ్ళీ యూజ్ చేస్తామో ఆ డేటా క్యాచీ మెమరీలో సేవ్ అవుతుందండి. అలా క్యాచీ మెమరీలో సేవ్ అయినప్పుడు మనం ఎప్పుడైతే మనం దాన్ని అగైన్ రీయూజ్ చేస్తామో ఆ రీయూజ్ చేసే టైంలో క్యాచీ మెమరీ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే సగం టైప్ చేసిన వెంటనే ఇంకొకటి అలా ఫెచింగ్ చేసి తీసుకొస్తుంది. ఫెచింగ్ మీన్స్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో your ఆన్సర్ ఇస్ క్యాచీ మెమరీ. అంటే విచ్ మెమరీ కెన్ హెల్ప్ టు కంప్యూటర్, అంటే ఏదైనా వర్క్ చేయడానికి ఫాస్ట్గా వర్క్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో టెంపరరీ డేటా అండ్ హెల్ప్ ద వెబ్సైట్ బ్రౌజర్స్ అండ్ యాప్స్ లోడ్ ద ఫాస్టర్. ఏదైనా సరే మనం ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలి అంటే క్యాచీ మెమరీ హెల్ప్ అవుతుందండి. సో క్యాచీ మెమరీ ఫస్ట్ పాయింట్ ఇక్కడ, రీసెంట్లీ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా క్యాన్ సేవ్ ఇన్ క్యాచీ మెమరీ, ఫస్ట్ పాయింట్. And the second point is, where is the location of cache memory? The location of cache memory is a mediator between CPU and main memory. Here the main memory is nothing but random access memory. So RAM ki CPU ki మధ్యలో మిడిల్ లో ఉంటుందండి cache memory. అండ్ ఈ cache memory ఏం చేస్తుందంటే ఆబ్వియస్ గా డేటా అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ కంప్యూటర్ స్పీడ్ ని ఇంక్రీజ్ కూడా చేస్తుంది. ఓకే, సో ద నెక్స్ట్ వన్ హియర్ కుకీస్ అని ఉంది చూడండి, కుకీస్. సో కుకీస్ క్యాన్ స్టోర్ ద డేటా ఇన్ వెబ్ బ్రౌజర్. మన క్వశ్చన్ కి ఆన్సర్ క్యాచీ. ఓకే, here cookies can store the data in web browsers and cookies are nothing but history of computer అని చెప్పొచ్చండి. అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఏవైతే వెబ్సైట్ ని అంతకుముందు ప్రీవియస్ లో మనం సర్చ్ చేసి ఉంటామో ఆ వెబ్సైట్స్ అన్ని కూడా కుకీస్ లాగా స్టోర్ అవుతుంది. సో కుకీస్ ఆర్ నథింగ్ బట్ ఆ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్, ప్రీవియస్ లో మనం ఏవైతే యూజ్ చేసుకుంటామో అది కుకీస్ లో స్టోర్ అవుతుంది. సింపుల్ ఆన్సర్. బట్ ఇక్కడ ఇలాంటి కుకీస్ అనేవి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్ ఆల్ వెబ్ బ్రౌజర్స్ లో స్టోర్ అవుతుంది. బట్ స్టోర్ చేయని కొన్ని వెబ్ బ్రౌజర్స్ కూడా ఉన్నాయి. ద వెబ్ బ్రౌజర్ లైక్ ఇన్కాగ్నిటో. ఓకే, ఇన్కాగ్నిటో. సో ఇన్కాగ్నిటో బ్రౌజర్ లో కుకీస్ స్టోర్ అవ్వదండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ టార్ బ్రౌజర్, ద ఆనియన్ రూటర్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రౌజర్స్. సో incognito browser and tar browser doesn't store the data in cookies format. This is also important point. Next one చూడండి. A processor's speed is measured in. Processor is nothing but what?
CPU. CPU, Central Processing Unit, is also known as processor. So the speed of processor we measured with megahertz as well as gigahertz. Okay, mega and gigahertz. Previously they used to measure with megahertz. The later technologies increased so that the speed also increased, right? So that nowadays we are measuring with the help of gigahertz. So option లో ఏది ఉంటే అది తీసుకోండి, both ఉంటే both should be the answer. సో స్పీడ్ ఆఫ్ అ ప్రాసెసర్ మెజర్డ్ విత్ గీగా హెర్ట్జెస్ పాత కాలంలో అయితే మెగా హెర్ట్జెస్ తోనే మెజర్ చేశారండి. బట్ ఇప్పుడు వస్తున్న కంప్యూటర్ కి స్పీడ్ చాలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల హెర్ట్జెస్ ఫ్రీక్వెన్సీస్, సో గీగా హెర్ట్జెస్ తో మెజర్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇది సింబల్ రేట్ ని, బిఏఆర్డి బార్డ్ అంటే సింబల్ రేట్ అండి. సింబల్స్ ని అంటే లైక్ సింబల్ రేట్ అంటే జనరలీ మనకి ఇలా ఉంటాయి కదా, అను లైక్ దిస్. సో ఈ సింబల్స్ ని మెజర్ చేయడానికి, సిగ్నల్స్ సింబల్స్ ని మెజర్ చేయడానికి సో బార్డ్ రేట్ అని చెప్తారనమాట. బార్డ్ రేట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ కెన్ మెజర్ ద సింబల్స్ రేట్. పిక్సెల్స్ ఆర్ నథింగ్ బట్ ద వెరీ స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ఇమేజ్ ఇస్ నోన్ యాజ్ అ పిక్సెల్. అంటే ఒక ఫోటో తీసుకుంటే అందులో ద వెరీ స్మాలెస్ట్ పార్ట్ ని పిక్సెల్ అని చెప్తారండి. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకు ముందు ప్రీవియస్ మాక్ లో. అండ్ రెజల్యూషన్, కంప్యూటర్ కి రెజల్యూషన్ ఎంత ఉంది అని అడుగుతారు కదా. సో రెజల్యూషన్ ఇస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ పిక్సెల్స్ వి కెన్ మెజర్డ్ విత్ రెజల్యూషన్. అంటే నంబర్ ఆఫ్ పిక్సెల్స్ మెజర్ చేస్తే రెజల్యూషన్ ఎంత వస్తుందో కౌంట్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ పిక్సెల్స్. కమింగ్ టు దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్, ఎంబీపీఎస్ అంటే మెగా బిట్స్ పర్ సెకండ్స్. సో మెగా బిట్స్ పర్ సెకండ్స్ ఇది అసలు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే జనరలీ ది స్పీడ్ ఆఫ్ వైఫై. ఇది లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ అండి. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ది స్పీడ్ ఆఫ్ వైర్లెస్ ఫెడిలిటీ మెజర్డ్ విత్ డాష్. ఆప్షన్స్ లో ఇచ్చారు, ఎస్ఐ కానిస్టేబుల్, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ క్వశ్చన్ అడిగారండి. స్పీడ్ ఆఫ్ వైఫై దేంతో మెజర్ చేస్తారు? ఆప్షన్ లో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ స్మాల్ ఎంబీపీఎస్ అండ్ ది సెకండ్ ఆప్షన్ ఇస్ ఎవ్రీథింగ్ క్యాపిటల్ ఎంబీపీఎస్. క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుందండి అండ్ స్మాల్ లెటర్ లో కూడా ఉండే అనమాట, 2 ఆప్షన్స్. సో here capital mbps అంటే mega bytes per seconds, bytes, capital B for bytes and small b for bits. So speed of Wi-Fi measured with small mbps, not with capital mbps, because one byte is nothing but 8 bits. One byte value you know very well, 8 bits. అంటే దీనికి 8 టైమ్స్ అయిపోతుంది అనమాట. మీరు బిట్స్ అంటే బైట్స్ పర్ తీసుకుంటే, బైట్స్ పర్ సెకండ్స్ తీసుకుంటే 8 టైమ్స్ అయిపోతుంది. So that the answer is here mega bits per second. Small mbps is right answer. The speed of Wi-Fi measured with small mbps. Pixel is nothing but the smallest image in our smallest pattern image. And speed of computer, this processor is measured with gigahertz. And this is measurement of the symbols rate అని చెప్తాం. నెక్స్ట్, విచ్ ఇస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ లో లేని ఫీచర్ ఏంటి అని అడుగుతున్నారండి. సో కన్వర్ట్ స్పేస్ ఇవ్వలేదా? ఓకే, కన్వర్ట్ హియర్ ద లిస్ట్ టు అ టేబుల్. ఎస్, లిస్ట్ ని మనం టేబుల్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. హియర్ స్పేస్ ఉండాలి బట్ ఇట్స్ ఓకే. సో దిస్ ఇస్ ద ఆప్షన్, నాట్ అ ఫీచర్ అని అడిగారు కదా. సో దిస్ ఇస్ ద ఫీచర్. సో రైట్ స్టేట్మెంట్. అండ్ కన్వర్ట్ ద బుల్లెటెడ్ లిస్ట్ ఇంటూ స్మార్ట్ ఆర్ట్స్. ఎస్, మనం బుల్లెటెడ్ లిస్ట్ ని స్మార్ట్ ఆర్ట్ లో కూడా మార్చవచ్చు. అండ్ హియర్ సి డెస్క్టాప్ పబ్లికేషన్ అనేది, పబ్లిషింగ్ అనేది లేదండి. డెస్క్టాప్ పబ్లిషింగ్ అనేది ఆర్ పబ్లికేషన్ యూ కెన్ సే దట్ ఈస్ అ వన్ కైండ్ ఆఫ్ పీసీ. ఒక కంప్యూటర్ ని మనం డెస్క్టాప్స్ అని చెప్తాం కదా. సో దిస్ ఇస్ అ పీసీ. ఓకే, సో దిస్ ఇస్ నాట్ అ ఫీచర్ దర్ ఇన్ ఎంఎస్ వర్డ్. అండ్ హియర్ క్విక్ సెలెక్షన్ ఆఫ్ మెథడ్స్, డిఫరెంట్ సెలెక్షన్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్సో రైట్ ఆన్సర్. నా మన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, బికాస్ దే ఆస్క్ ద విచ్ వన్ ఇస్ నాట్ అ ఫీచర్ అని అడిగారు. సో దట్ ద థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎంఎస్ వర్డ్. The next one, the generation of computer between 1959 to 1965 used which of the following in their computer? Okay, అంటే 59 నుండి 65 మధ్య కాలంలో ఏ టెక్నాలజీ వాడారు ఈ క్వశ్చన్ కి, అది మీనింగ్. ఓకే, సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ చూడండి 1946 నుండి 59 వరకు ఉంది. డిఫరెంట్ బుక్స్ లో డిఫరెంట్ ఇయర్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఇయర్స్ ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. బట్ జనరలీ ఇలా గుర్తుపెట్టుకోండి, 1940s. ఓకే, 1940 టు 1950 మధ్యలో, అంటే 40s and 50s అనమాట. 40s and 50s ఉంటే ఫస్ట్ జనరేషన్. నౌ
1950s to 1960s we consider as second generation, and 1960s to 1970 this is we can consider as third generation. 1970s and some people consider like till 80 are present. 80 అని కొన్ని బుక్స్ లో ఉంటుందండి, ప్రజెంట్ అని సమ్ అదర్ బుక్స్ లో ఉంటుంది. ఇది ఫోర్త్ జనరేషన్ లాగా కన్సిడర్ చేస్తాం. అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ దిస్ ఇస్ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ లాగా కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ 1959 నుండి 65 మధ్యలో ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేశారండి సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. సో సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ద ఆన్సర్ ఇస్ ట్రాన్సిస్టర్స్. సో హియర్ ట్రాన్సిస్టర్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అయితే ఓకే, థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అయితే ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, అండ్ ఐసీస్ ఆర్ మేడ్ బై డాష్ చిప్స్. ICs are made by silicon chips. The next one is VLSI, very large scale integrators, that is fourth generation, and ULSI is a fifth generation. First generation is nothing but vacuum tubes. So see the specific years ni gurtu pettukondi and specific technology kuda koncham chudandi. Okay, so ivanni kuda remaining. First generation of computer, vacuum tubes. First generation of computer, integrated circuits. Third generation of computer, and VLSI is a fourth generation of computer anamata. Because this is the second generation. Mana question ki answer. The next one. What is the full form for ASCII? Okay, ASCII ki full form adugutunnarandi. Ivanni ikkada enduku vachayi? Okay, the full form for ASCII is American Standard Code for Information and Interchange andi. Okay, ee images manaki vere daggara vastundi. Okay, so ASCII full form adugutunnaru. The full form for ASCII is known as American Standard Code for Information and Interchange is the full form for ASCII. So ASCII, how many bits can represent? Number of binary representation, binary bits, zeros and ones combination lo untayi kada binary bits. So a binary bits how many numbers lo represent chestundi ani questions adugutaru. So number of bits can represent 7 bits andi. It is 7 bits ni represent chestundi at a time. But this is old ASCII అని చెప్పొచ్చు, or we can say like standard ASCII or old ASCII అని చెప్పొచ్చు. But coming to here, extended ASCII అని ఉంటుంది, extended ASCII. So extended ASCII లో మాత్రం 8 bits of data ఉంటుంది. At a time we can represent 8 bits of data. This is extended. E stands for extended ASCII. So according to question మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. స్టాండర్డ్ ASCII or generally ASCII అని అడిగితే 7 bits of data. Extended ASCII అని అడిగితే మాత్రం 8 bits of data representation. Next one. So match the following. Okay, match. Okay, left column ki right column ki unna match the following adugutunnaru chudandi. Search engine anedi manaki Google is a search engine, Bing is a search engine, Yahoo is a search engine, Baidu is a search engine. Search engine ante manaku kavalsina information ni ekkadaithe Google chesukuntamo a kind of googling, that is a search engine. So ikkada Bing anedi Microsoft company valladandi. Edge browser Microsoft వాళ్ళది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో ఆన్సర్ 4 వస్తుంది. సో దిస్ ఇస్ ద 4 వన్. అండ్ వెబ్ బ్రౌజర్ ఇది యాపిల్ వాళ్ళది. సఫారీ అనేది ఎవరిది అంటే యాపిల్ ప్రొడక్ట్స్ అంటే యాపిల్ కంపెనీ వాళ్ళది. సో హియర్ ఆన్సర్ 3 వస్తుంది. అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్, ఓఎస్. సో డాస్ ఓఎస్, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో డాస్ ఓఎస్ ఇక్కడ వస్తుంది మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ కి హియర్ స్ప్రెడ్ షీట్ అంటున్నారు. స్ప్రెడ్ షీట్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్సెల్ షీట్స్ కదా. సో ఎక్సెల్ షీట్ అంటే ఇది ఆన్సర్ 1 అవుతుంది. అంటే 4 3 2 1 ద ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఒక సర్చ్ ఇంజిన్ ఇచ్చారు, ఒక వెబ్ బ్రౌజర్ ఇచ్చారు, 1 ఓఎస్ ఇచ్చారు, అండ్ అదర్ వన్ ఇస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇచ్చారు. మీరు మినిమం 2 చేసినా సరిపోతుంది. మినిమం 2 ఒకటి ఎలిమినేట్ చేసినాను, 2 చేస్తే సరిపోతుంది. లెట్ ఇట్ బి ద నెక్స్ట్ వన్. వైమాక్స్, ఇంతకు ముందు మీరు ఏదైతే ఇమేజ్ చేశారో వైమాక్స్ అండి. దిస్ ఇస్ వైమాక్స్ ఇస్ అ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఈ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ లో వాళ్ళు స్పెసిఫిక్ గా ఏం అడిగారు? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్? M స్టాండ్స్ ఫర్ అని అడిగారండి. అంటే ఈ వైమాక్స్ లో ఫుల్ ఫామ్ M కి ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. మైక్రోవేవ్ అండి. ఆన్సర్ ఇస్ మైక్రోవేవ్. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్. నెక్స్ట్ వన్. A keyboard generally does not consist of. ఓకే, కీబోర్డ్ లో లేని కీ ఏంటి అని అడుగుతున్నారు. ఇంతకు ముందు వైమాక్స్ కి ఇక్కడ
దిస్ ఇస్ అ వైమాక్స్. అక్కడ ఉండాల్సిన ఇమేజ్ ఇక్కడ బై మిస్టేక్ వచ్చింది చూడండి. వైమాక్స్ అనేది వైర్లెస్ అనమాట. వైర్లెస్ తో మనం ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుంటాం. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్. అండ్ మీరు వైమాక్స్ కి ఫుల్ ఫామ్ కూడా చూడొచ్చు ఇక్కడ, వరల్డ్ వైడ్ ఇంటర్ ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెస్. ద ఫుల్ ఫామ్ ఫర్ వైమాక్స్, వరల్డ్ వైడ్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా వైమాక్స్. సో వరల్డ్ వైడ్ ఇంటర్ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెస్, ఫుల్ ఫామ్ ఫర్ వైమాక్స్. అండ్ వైమాక్స్ తో మనం ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుంటాము. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అక్కడ ఉండాల్సిన ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉంది. ఓకే, లెట్ ఇట్ బి. ద నెక్స్ట్ వన్, a keyboard generally does not consist of. కీబోర్డ్ లో ఏ కీస్ లేదు అని అడుగుతున్నారండి. నావిగేషన్ కీస్, yes, navigation keys are nothing but arrow keys. We have the 4 arrow keys, so this is the right one. Now combination key, here combination keys are nothing but we can call as modifier keys. Combination keys are also known as modifier keys అని కూడా అంటారండి. And the modifier keys are only 3 keys. We call it as modifier keys in our keyboard. Those keys are Alt key, Control key, as well as Shift. Not plus here. Okay, Shift. Alt, Control and Shift. These 3 keys we call it as modifier keys or combination key. ఎందుకు వీటిని ఇలా కాంబినేషన్ కీ అని చెప్పాల్సి వచ్చింది అంటే, మీరు కీబోర్డ్లో జస్ట్ ఒక ఆల్ట్ని టైప్ చేయండి, అసలు ఏం జరగదు, నథింగ్ విల్ బి హ్యాపెన్. షిఫ్ట్ని టైప్ చేయండి, అసలు ఏం జరగదు. కానీ ఇప్పుడు సపోజ్ ఆల్ట్ ప్లస్ F4ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, క్లోజ్ ద విండో, క్లోజ్ అయిపోతుంది. అదే షిఫ్ట్ ప్లస్ డిలీట్ అయితే డేటా పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ ఏ అనుకుంటే సెలెక్ట్ ఆల్, అంటే వేరే వాటితో కంబైన్ అయి వర్క్ అవుతుంది కాబట్టి కాంబినేషన్ కీ అని చెప్తున్నాము. అండ్ దీస్ ఆర్ ద 3 కాంబినేషన్ కీస్ వీ హ్యావ్. Now function keys, as you know very well, F1 నుండి F12 function keys ఉన్నాయి. సో ఫంక్షన్ కీస్ కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద రైట్ ఆప్షన్స్. విచ్ వన్ ఇస్ డస్ నాట్ కన్సిస్ట్ అని చెప్పారు కదా, యాంగులర్ కీస్. వీ డోంట్ హ్యావ్ యాంగులర్ కీస్ ఇన్ అవర్ కీబోర్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కీస్, బట్ యాంగులర్ కీస్ వీ డోంట్ హ్యావ్ ఇన్ కీబోర్డ్. సి ఫంక్షన్ కీస్ ఉంది, ఆల్ఫాబెట్ కీ కూడా ఉంది, రైట్? ఆల్ఫాబెట్ కీస్, ఆల్ఫాబెట్ అంటే A to Z, either small or capital. And then number keys, or we can call it as numerical key. Number keys from 0 to 9. Number keys, alphabet keys, function keys, okay, navigation key, and modifier keys. And one more thing, we have the toggle keys. This one you should remember, toggle keys. So what are the toggle keys we have in our keyboard? The toggle keys are nothing but these keys can change the status. I mean to say caps lock. Okay, caps lock is an example for toggle key. And the second one is number lock. Okay, and the next one is scroll lock. Even insert key also, these 4 keys we consider as toggles. ఓకే, టాగుల్ కీస్ అంటే ఒక స్టేటస్ నుండి ఇంకొక స్టేటస్కి చేంజ్ చేయగలగాలండి. సో ఇక్కడ మీ క్యాప్స్ లాక్ అంటే తెలిసిందే కదా, స్మాల్ నుండి క్యాపిటల్కి అలా మార్చగలిగితే వాటిని టాగుల్ కీస్ అని చెప్తాం. మాడిఫైయర్ కీస్ అయితే కాంబినేషన్ ఏదైనా సరే వేరే వాటితో కంబైన్ అయితే అంటే కాంబినేషన్ కీ, మాడిఫైయర్ కీ అలా అడుగుతారనమాట. అండ్ దీస్ ఆర్ ద ఫంక్షన్ కీస్, యు నో వెరీ వెల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వ్యాలిడ్ ఐపీ అడ్రస్? ఓకే, ఇందులో ఉన్న వ్యాలిడ్ ఐపీ అడ్రస్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలియాలి కదా. ఫస్ట్ వన్, ఐపీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసెస్ ఆర్ ద 2 types. One is IPv4 and the second one is IPv6. So right now this one is belongs to like IPv4 కి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు IPv4 గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. See, IPv4 లో there are 4 parts are that. How many parts? There are 4 parts. And here each part we have to divide by using dot. అంటే dot ని యూస్ చేసి డివైడ్ చేసుకోవాలి. And the range should be 255. అంటే if you want to, if you count from 0 then ends with 255. Even 256 కూడా ఉండదు, 255 తో ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 4 parts ఉంటాయి. అట్ ద సేమ్ టైం 4 bytes కూడా ఉంటాయండి. 4 bytes ఆర్ we can say 32 bits. 4 bytes are 32 bits, both the same answer here. So look at the points. The first point, how many parts? There are 4 parts. So part 1, 2, 3 and 4. There are 4 parts unnai. And this is an example for IPv4 address.
and each and every part we are separating by using dot. In between dots ఉన్నాయి చూడండి, by using dot we are separating each number. And here 32 bits, the meaning for this 32 bits is you can count this number. See 172 right into binary. This is the binary number of 172. And this is the binary number of 16. This is the binary number for 254. And this is for number 1. So count this all the numbers. Here 8 numbers, 8 and 8. So 8 4s are 32 bits. So these are the 32 bits can represent in IPv4, or you can say 4 bytes, because this is 1 byte and 1 byte, like that. 4 bytes are 32 bits, as you know very well the meaning for this one. Okay, so what they're asking, look at this. We need 4 parts and the number should be less than 255 or up to 255. So here you can count this 1, 2, 3, 4. Yes, there are 4 parts of that. And each and every part we have to divide by using dot. Yes, in between dot is there. You can see here dots are there. And the numbers are up to 255. Up to 255. Here, yes, up to 255 numbers is there. So this is the right answer. Okay, why not the remaining? Let's check here. So here, this is the part 1, 2 and 3. There should be 4 parts, right? Not 3 parts. So this option is eliminated because only 3 parts are there. We need suppose 4 parts, but here only 3 parts are there, so that eliminated. Next one. Look at this here. 1, 2, 3, 4. Here, there are again 4 parts are there. But the number should be 0 to 255, right? In between the number from 0 to 255, not more than that. Not even 256. Because we're counting from 0. So this number is more than the limit. The number is exceeded than the limit. So that this is an invalid number. Next, here 1, 2, 3, 4 and 5. There are 5 parts of that, but we need only 4 parts. So this one is also eliminated. I hope you understood this. These are the very important points, because nowadays they're asking the questions like this. They're giving like this only. Which one is a valid IP address or which is a not valid IP address, whatever this. But you should remember this point. There should be 4 parts. Each and every part we have to divide by using dot, and the range should be from 0 to 255. And here how many bytes are there, that is also important point. And these all are the decimal numbers, not hexadecimal, because hexadecimal numbers we represent with ABCDs. Alphabets are there in hexadecimal, but here there is no alphabet. This is just a decimal representation for IPv4, Internet Protocol version 4. Next one. What is smurf? Okay, smurfing. Here, DAS is a type of denial of service. Denial of service that flooding a network with a large volume of traffic through manipulation of IP address that network. Generally, denial of service ante meaning చూడండి. DOS, denial of service. Otherwise, distributed denial of service, DDoS, distributed denial of service. జనరలీ ఇది నెట్వర్క్‌లో ఈ వర్డ్ ఎలా యూజ్ అవుతుంది అంటే, సపోజ్ ఒక పర్సన్‌ని టార్గెట్ చేశారు హ్యాక్ చేద్దామని. హ్యాకింగ్ కోసం టార్గెట్ చేశారు. హ్యాకింగ్ కోసం టార్గెట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ కంప్యూటర్‌లో ఎన్ నంబర్ ఆఫ్ మెసేజెస్ పంపిస్తా ఉంటారండి. అంటే మెసేజెస్ వెనకాల మెసేజెస్ కాన్స్టెంట్‌గా కీప్ ఆన్ మెసేజెస్ పంపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కంప్యూటర్ ప్రాపర్‌గా ఓపెన్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వదు. అండ్ రెస్పాండ్ అవ్వకుండా సర్టెన్ పర్టిక్యులర్ టైమ్ ఆఫ్ అంటే సర్టెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వరకి అది స్ట్రక్ అయిపోతుంది. ఆ స్ట్రక్ అయిపోతే డినైల్ ఆఫ్ సర్వీస్ అని చెప్తామనమాట. డినైల్ ఆఫ్ సర్వీస్ అంటే ఆన్సర్ చేయకుండా డినై చేస్తుంది. ఓకే, డినై చేయడం, నో చెప్పేస్తుంది, ఆన్సర్ ఇవ్వదు. సో అలా కాన్స్టెంట్‌గా క్వెషన్స్ పంపించి ఆ పర్టిక్యులర్ కంప్యూటర్‌కి ఐపీ అడ్రెస్‌ని హ్యాక్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్ అనమాట ఇది. డినైల్ ఆఫ్ సర్వీస్ అంటే ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో సో మెనీ మెసేజెస్ పంపించి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వరకి ఆ కంప్యూటర్ ఎప్పుడైతే స్ట్రక్ అయిపోతుందో ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఐపీ అడ్రెస్‌ని వీళ్ళు హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అది డినైల్ ఆఫ్ సర్వీస్. సో దాన్ని ఎలా జరుగుతారంటే, ఇక్కడ ఒక హ్యాకర్ ఉన్నారు చూడండి, అండ్ హియర్ ఇస్ టార్గెట్ కంప్యూటర్. ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళు. సో ఈ హ్యాకర్ ఏం చేస్తున్నారు, మెసేజెస్ పంపిస్తా ఉన్నారు ఇలా. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్. అంటే చాలా మందికి సేమ్ మెసేజెస్ పంపించడం డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్. సో ఇలా మెసేజెస్‌ని అది కూడా ఎలా పంపిస్తారంటే త్రూ ఐపీ అడ్రెసెస్ అండ్ ICMP, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్.
ఓకే. సో, ఇంటర్నెట్ కంట్రోల్ ఈ ప్యాకెట్స్ విత్ ఐపీ స్పూఫ్ చూడండి ఇక్కడ ద వర్డ్ ఉంది స్పూఫింగ్. స్పూఫింగ్ ఈస్ నథింగ్ బట్ ఫ్రాడ్ అనమాట. ఫ్రాడ్ చేస్తారండి. జనరలీ దేర్ ద వర్డ్ ఇస్ స్పూఫ్ ఆర్ స్పూఫ్డ్. స్పూఫ్ ఇస్ నథింగ్ బట్ ఫ్రాడ్ చేయడం అనమాట. సో, వాళ్ళు ఫ్రాడ్ చేసే టైంలో జనరల్‌గా ఏం చేస్తారంటే సో మెనీ మెసేజెస్‌ని ఇలా పంపిస్తారు. సో, దిస్ ఇస్ నోన్ యాస్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్విస్. అది రిక్వెస్టెస్ అండ్ రెస్పాన్స్ అన్నిటిని కూడా అంటే సో మెనీ అంటే విక్టిమ్‌కి ఎవరినైతే టార్గెట్ చేస్తారో ఇలా పంపిస్తుంది. ఆ పర్టిక్యులర్ ప్రాసెస్‌నే స్మర్ఫ్ అని చెప్తామండి. స్మర్ఫింగ్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్విస్ ఆ చేసే పర్టిక్యులర్ ప్రాసెస్‌ని స్మర్ఫింగ్ అని అంటాం. సో, ఆన్సర్ ఇస్ స్మర్ఫింగ్ నాట్ హ్యాకింగ్. హ్యాకర్ అనే పర్సన్ ఏం చేస్తారు అంటే ఇన్ఫర్మేషన్‌ని హ్యాక్ చేసేస్తారు. బట్ అది డిస్ట్రిబ్యూటెడ్ డినై అంటే సో మెనీ మెసేజెస్ పంపించి కాదు. మనకు తెలియకుండానే హ్యాక్ చేస్తారు. దోస్ ఆర్ ద హ్యాకర్స్. ఫిషింగ్ సీ హియర్ ద వర్డ్. దిస్ వర్డ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫిషింగ్ ఈస్ నథింగ్ బట్ the password stealer. Okay, the one who can steal the passwords or we can say the sensitive things ని స్టీల్ చేసేవాళ్ళు, పాస్వర్డ్ ని దొంగతనం చేసేవాళ్ళు అండ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ పాస్వర్డ్స్ ని స్టీల్ చేసేవాళ్ళు, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ పాస్వర్డ్ ని స్టీల్ చేసే వాళ్ళని ఫిషింగ్ అని చెప్తామండి. జనరలీ ఇన్ఫర్మేషన్ స్టీలర్స్ ఆర్ ద హ్యాకర్స్ బట్ ద పాస్వర్డ్ స్టీలర్స్ ఆర్ నోన్ యాజ్ ఫిషర్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ స్మర్ఫింగ్. నెక్స్ట్ వన్, ఆ వర్డ్ మనకి కంప్యూటర్కి రిలేటెడ్ కాదు. నెక్స్ట్, ద సోర్స్ కోడ్ మెయింటైన్డ్ ఎక్స్క్లూజివ్లీ బై ఓన్లీ వన్ పర్సన్ ఆర్ అ టీమ్ ఆర్ ఆర్గనైజేషన్. సి ఫస్ట్ మీకేం తెలియాలి అంటే ఫస్ట్ వాట్ ఇస్ సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ సోర్స్ కోడ్ ఇస్ నథింగ్ బట్ ది హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ అండి. సింపుల్గా చెప్పాలి అంటే ప్రోగ్రామ్ ఎవరైతే రాస్తారో ఆ రాసిన పర్సన్ ఉన్న అంటే ఆ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ అంటారండి. దిస్ ఇస్ నోన్ యాజ్ హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ ఆర్ వీ కెన్ సే ఇంగ్లీష్. మనకు అర్థమయ్యే భాషలో ప్రోగ్రామ్ ఎవరైతే ప్రోగ్రామ్ని రాస్తారో ఆ లాంగ్వేజ్ని ఆ కోడ్ని సోర్స్ కోడ్ అని చెప్తామండి. హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్. హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్. Next one is object code. The word is object code. Object code is nothing but machine understandable code. Machine understandable code is nothing but binary code. Or you can say zeros and ones. అంటే మనం రాసిన కోడ్ని మన కంప్యూటర్కి అండర్స్టాండ్ అయ్యేలా చేయాలి అంటే మనం దాన్ని డీకోడ్ చేయాలి. కంపైలర్, ఇంటర్ప్రిటర్ అవి యూజ్ చేసి ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేస్తాం జీరోస్ అండ్ వన్స్లోకి. అలా జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అయిన ప్రోగ్రామ్ని డాట్ ఓబీజే ఫైల్ అని చెప్తామండి. ఆబ్జెక్ట్ ఫైల్. ఓబీజే ఫైల్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఫైల్. సపోజ్ హియర్ ద నేమ్ అంటే లాంగ్వేజ్ నేమ్ ఇస్ జావా. సో వీ కాల్ ఇట్ యాజ్ డాట్ జావా. డాట్ జావాని సోర్స్ కోడ్ అంటాం. కన్వర్ట్ అయ్యి జీరోస్ అండ్ వన్స్లో వచ్చిన కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్ అని చెప్తాం ఇన్ జనరల్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సోర్స్ కోడ్ అనేది ఓన్లీ వన్ పర్సన్కే కనిపించాలి, సో మెనీ పర్సన్స్కి కనిపించొద్దు. ఓకే, సో మెనీ అంటే ఎవరికైనా సరే కనిపిస్తే పబ్లిక్లో ఆ కోడింగ్ అనేది ఉంటే బ్యాక్గ్రౌండ్లో రాసిన ప్రోగ్రామ్కి కోడింగ్ అనేది పబ్లిక్లో ఉంటే దాట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అని అంటామండి. పబ్లిక్లో అందరిలో ఎవరైనా సరే చూస్తే మాడిఫై చేయగలిగితే దట్ ఈస్ నోన్ యాజ్ ఓపెన్ సోర్స్. బట్ ఇక్కడ అలా ఓపెన్ సోర్స్ లేదు కదా, ఓన్లీ వన్ పర్సన్ యూస్ చేస్తారు అని చెప్తున్నారు. దాన్ని ఏమని చెప్తారు అంటే ప్రాపరైటరీ. ద మీనింగ్ హియర్ ప్రాపరైటరీ. ప్రాపరైటరీ ఇస్ నథింగ్ బట్ పెయిడ్ సాఫ్ట్వేర్. డబ్బులు పెట్టి కొనుక్కుంటే ప్రాపరైటరీ సాఫ్ట్వేర్ అని చెప్తాం. ప్రాపరైటరీ మీనింగ్ ఇస్ పెయిడ్ వర్షన్ అనమాట. మనం బై చేసుకుంటాం డబ్బులు ఇచ్చి. ద నెక్స్ట్ వన్ ఇస్ క్లోజ్డ్ సోర్స్. సి ఓపెన్ సోర్స్ కాదు అనుకున్నప్పుడు దానికి ఆపోజిట్ లో ఉంటుంది కదా, సో క్లోజ్డ్ సోర్స్ కూడా అవుతుంది అనమాట. అండ్ నాన్ ఓపెన్ సోర్స్, దీస్ ఆర్ ద సినోనిమ్స్. క్లోజ్డ్ ఆర్ నాన్ ఓపెన్, దీస్ ఆర్ ద సినోనిమ్స్. ప్రొప్రైటరీ ఇస్ నథింగ్ బట్ పెయిడ్. అంటే ఓన్లీ వన్ పర్సన్ అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటే అలాంటి సాఫ్ట్వేర్స్ని ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ ఆర్ నాన్ ఓపెన్ సాఫ్ట్వేర్ సోర్స్ సాఫ్ట్వేర్ అదర్వైజ్ క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్పొచ్చు. సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. దీస్ ఆల్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ దిస్ వన్ అనమాట. ఓకే, ఐ